ఈ బైక్ అయితే నాకు రోజుకి 1 లక్ష రూపాయలు పడింది. వన్ డే మొత్తానికి గ్యాసోలిన్ మనమే ఫిల్ చేసుకోవాలి. 50,000కి గ్యాసోలిన్ ఫిల్ చేసుకున్నాను. మొత్తం కలిపి 1,50,000 అయితే అయింది నాకు. అన్ని గుంట్లు అన్నీ పడిపోయాయి ఇట్లా పక్క, మామూలుగా పడిపోలేదు అసలుకి. వీటికన్నిటికీ ఇదే పని, ఇంకా ఫుల్గా తాగడం, పగుల్లో వచ్చి బీచ్ల్లో పడిపోవడం, నైట్ అంతా తాగడం, మళ్ళీ కూడా తాగుతాయి, పగుల్లో కూడా తాగుతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్నా వియత్నాంలో. ఈరోజు మనం అయితే ఇక్కడ మోటార్ బైక్ రెంట్ తీసుకున్నాము. చూడండి, అదే మన బైకు. మనం అయితే రెంట్ తీసుకున్నాము ఈరోజు మొత్తం మేమంతా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. హోయాన్లో ఉన్నా ప్రజెంట్. నేనైతే ఆల్రెడీ పాత వీడియో చూసినా కదా, హోయాన్లో ఉన్నా. మన హాస్టల్ అక్కడే చూడండి, మ్యాడ్మంకి. దాని పక్కన కొంచెం స్పా సెంటర్ ఉంది. దాని పక్కనే వచ్చి నేనైతే మోటార్ బైక్ రెంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళి సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మోటార్ బైక్ అయితే తీసుకొని అట్లా సరదాగా తిరుగుతూ ఉన్నా కొంచెంసేపు. ఈ మొత్తం ఎట్లా ఉంటుందో ఈ హోయాన్ మొత్తం చూద్దామని చెప్పి. చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా వెరైటీలు ఉంది. అండ్ తిరుగుతూ ఉంటే నా దగ్గర డబ్బులు అయిపోయింది. సో ఇంకెప్పుడు డబ్బులు అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలా. చూసుకుంటే నాకు ది బెస్ట్ ఎక్స్చేంజ్ సెంటర్స్ మొత్తం ఎతికితే నాకు కనబడింది. మీరు కూడా ఇట్లమార్తో చేసుకోండి. ఇట్లమార్తో బంగారం షాపులు ఉంటాయి, చూసినారు కదా, బంగారం షాపులు. అక్కడికి వెళ్ళి చేసుకోవాలా. నాకు ఇక్కడ ఆన్లైన్లో ఎంత ఉంది తెలుసా, 3 మిలియన్లు ఉంది. కానీ నాకు 4 మిలియన్లు ఇచ్చినారు డబ్బులు. చూసుకోండి ఎంత డబ్బులు ఇచ్చినారో. 4 మిలియన్లు ఉన్నాయి నా దగ్గర. మారిస్తే మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఇచ్చినారు, బీభత్సమైన ఎక్కువ ఇచ్చినారు. సో బెస్ట్. నేను ఇప్పుడు మీకు ఏం సజెస్ట్ చేస్తాను అంటే, వియత్నాంకి వస్తే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ మాత్రం బంగారం షాప్లో చేసుకోండి. ఆన్లైన్ కన్నా చాలా ఎక్కువ ఇస్తారు. అది కూడా USDలు క్యారీ చేస్తే మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ USDలకి మాత్రమే, ఇంకా దేనికి పడితే దానికి అంత తీరు. సరేనా? అర్థమైందని చెప్పి అనుకుంటున్నా మీకు. చూసుకోండి, పొద్దున్న బీచ్కి వెళ్ళే ముందు ఏమన్నా కొంచెం తినేసి తర్వాత బీచ్కి వెళ్దామని చెప్పి అని అనుకుంటున్నా. అందుకని చెప్పి ఇక్కడ లోకల్ రెస్టారెంట్కి అయితే ఒక చోటుకు వచ్చిన. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి రేట్లు. మీరు చూసుకోండి, ఒక చికెన్ తీసుకున్నాను అండ్ ఒక సౌనప్ తీసుకున్నా. చికెన్ కూడా బాగుంది కదా, మంచిగా డిజైన్ చేసి ఇచ్చినారు. ఇక్కడ అంతా ఏమరా అంటే చల్లగా వేయరు, మనంతా ఐస్ గేట్లు వేసేసి ఐస్ గేట్లలో పాటు ఇట్లా పాటు ఇచ్చేస్తారు ఇక్కడ మొత్తం. ఇది నాకు ఎంత పడింది, ఇది ఒక 25,000, అదొక 10,000, మొత్తం 35,000, 40,000 కూడా కాదు, 35,000లో మొత్తం మనకి ఈరోజు ఫుడ్ అయితే అయిపోయింది. చాలా చౌక కదా, మామూలుగా ఉండదు మనతో. అన్నీ చౌక పనులే చేస్తాం మనం. సో మీరు కూడా వచ్చినాక ఖచ్చితంగా లోకల్ రెస్టారెంట్లో ట్రై చేయండి తినేదానికి. సరేనా? సో తినేసి ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోదాం మనం. సీదా ఇక్కడ తినేసి కడుపు నిండుగా బీచ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిల్ చేద్దాం. బీచ్లో వ్యూస్ బీభత్సంగా వస్తుంది, చూస్తూనే ఉండండి. సరేనా? చూసుకున్నట్టయితే బీచ్కి అయితే వచ్చిన ఈరోజు. హోయాన్లో మీరు ఖచ్చితంగా వస్తే ఈ బీచ్కి రావాలా. బీచ్ భలే ఉంటుంది ఇక్కడ. చూడండి, బీచ్ పేరు చెప్తాను చూడు, హ్యాంగ్ బ్యాంగ్ బీచ్ అంట. పేరు చూడండి ఎంత వింతగా ఉందో. చూసినారా? చలో వెళ్దాం పండి బీచ్కి. మామూలుగా ఉండకూడదు, ర్యాంపులే. లా వచ్చేసినారా బుల్లోడా. ఇంక ఇక్కడ ఓకే యాక్టివిటీలు ఇక్కడ సర్ఫింగ్ కూడా ఉంది మనకి. సర్ఫ్ బోర్డు బీభత్సం. ఇంకా మాత్రం అంటే ఎట్లా, చూడండి ఎట్లుందో. చలో బీచ్కి అయితే వెళ్ళిపోదాం లోపలికి. చాలా మంది ఇండియన్స్ అయితే ఉన్నారు ఇక్కడ. ఫారెన్ గుంట్లకి అయితే చెప్పాల్సిన పని లేదు. చూడండి ఎట్లా పడిపోయింది, బీభత్సంగా పడిపోయింది. మనోడు ఇక్కడ కాపలాదారి, ఎవరికి ఏమైపోకుండా. 1 గంటకి 3 lakhs అంట. 1 అవర్కి ఆ బోట్ అవర్కి మనం తీసుకుంటే ఆ ప్రైజెస్ ఉన్నాయి చూడండి. రెంట్ తీసుకోవచ్చు ఎంత అని చెప్పేసి. రెంట్ తీసుకొని మీరు వెళ్ళేట్టుగా అయితే ఉంటాయి, వెళ్ళండి. చలో బుడ్డ పిల్లలు. అరే బుడ్డోడా, ఏయ్ బొడ్డనాయలు భలే ఆడుకుంటున్నాడు, పరిగెత్తుకుంటా వెళ్ళి. చలో మంది అయిపోయింది కదా, మనమైతే వెళ్దాం పదండి. బీచ్ ఇంజు భలే ఉందబ్బా బీచ్. అన్ని గుంట్లు అన్నీ పడిపోయాయి ఇట్లా పక్క, మామూలుగా పడిపోలేదు అసలుకి. వీటికన్నిటికీ ఇదే పని, ఇంకా ఫుల్గా తాగడం, పగుల్లో వచ్చి బీచ్ల్లో పడిపోవడం, నైట్ అంతా తాగడం, మళ్ళీ కూడా తాగుతాయి, పగుల్లో కూడా తాగుతాయి. సో తాగడం పడిపోవడం ఇవే ఉంటాయి బీచ్లో ఎంతసేపటికి వ్యవహారం. అమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి నా దగ్గరికి. మామూలుగా ఉండకూడదు. వస్తానక్క, మళ్ళీ షూటింగ్లు మొత్తం చేసేసి మళ్ళీ వస్తా. చూడండి ఎంతమంది. పొద్దున్నంతా ఇది చేయడం, ఇప్పుడు వచ్చి పడిపోవడం. అమ్మో, నీళ్ళు చూసినారా ఎంత వస్తుందో.
బీభత్సం అసలుకి, బ్రహ్మాండంగా వస్తున్నాయి నీళ్ళు మొత్తం. బాగుంది కదా బీచ్, బ్రహ్మాండంగా ఉంది. ఇక డ్రోన్ ఎగరేయాలనుకుంటున్నా కానీ కొంచెం భయంగా ఉంది, మళ్ళీ గాలి ఎక్కువ వస్తూ ఉంది. గాలికి అది ఎగిరిపోయింది అనుకో పెద్ద సమస్య అయిపోతుంది. అందుకని చెప్పి ఎగిరేసానికి చాలా భయంగా ఉండదు. అందరూ తల్లి అయ్యా ఫుల్గా రావడం, తాగడం, పడిపోవడం, మళ్ళీ పోయి నీళ్ళలో దుంకడం. చూడండి నీళ్ళలో ఎంతమంది దుంకుతూ ఉన్నారు. ఈ పిల్లలు ఆడుకుంటారా మంచి పని. ఫుల్గా దుంకడం, ఎగరడం, పడిపోవడం అంతే బీచ్ మొత్తానికి. అక్క నువ్వు భారతదేశపు స్త్రీ అక్క, నీకేమైంది? నువ్వు వాళ్ళ మాతో తయారైపోయినావు, ఎట్లన్నా తయారైపోయింది. అబ్బా ఆడు చూడండి గుంటలు ఏమున్నాయో మామూలుగా లేవు. అమ్మోరి కత్తి ఒక్కోటి ముట్టుకుంటే రక్తం వచ్చేసేలాగుంది, అట్టున్నాయి. అమ్మా ఇవి పైకి వస్తా ఉందరా అయ్యా. కనిపిస్తున్నాయా మీ గుంటలు? మామూలుగా లేవుగా, సాకు అవి, మామూలు సాగ్గడు కాదు. అలలుగా ఎగసిన రోజు. అక్కడ చూడండి అక్క సర్ఫింగ్ ఎత్తుకెళ్తా ఉంది. అవే సర్ఫింగ్ అంటే అక్కడ అక్క ఎత్తుకెళ్తాం చూసినారు దూరంలో. అవి వేసుకొని అలల్లో జుమ్ 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 అని రావడం, అలల్ని బేస్ చేసుకొని వస్తుంది. అది సర్ఫింగ్ భలే ఉంటుంది, బాగుంటుంది, నిజంగానే బాగుంటుంది సర్ఫింగ్ అయితే తెలిసి ఉండాలి. అద్దె చూడు వీళ్ళు అక్క వచ్చింది చూడు జుమ్ అనేసి అవతల కలిగి అట్లా మారుతూ రావడమే సర్ఫింగ్. బీచ్ చాలా పెద్దది ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దది ఉంటుందని. చాలా పెద్ద బీచ్. మనం ప్రశాంతంగా కూర్చొని డ్రోన్ ఎగరేషన్ ట్రై చేద్దాం. చూసారు కదా బీచ్ వీడియో మీకు బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. చాలా బాగుంది కదా వ్యూస్, నాకైతే భలే నచ్చింది. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఎట్లా చెప్తాను బాగినండి. మీరు ఇక్కడ నేను ప్రజెంట్ హోయాన్లో ఉన్న విషయం మీకు తెలిసిందే. హోయాన్లో మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఒకటి టూర్లు తీసుకోవాలా, లేదు అంటే గ్రాబ్ బైక్ ఉంటుంది. గ్రాబ్ బైక్లో మీరు తీసుకొని వెళ్ళాలా, అట్లా లేదంటే ఇట్లా నా మారుతో బైక్ ఒకటి రెంట్ తీసుకొని వెళ్ళాలా. నేను ఇది బైక్ అయితే నాకు రోజుకి 1 లక్ష రూపాయలు పడింది. వన్ డే మొత్తానికి గ్యాసోలిన్ మనమే ఫిల్ చేసుకోవాలి. 50,000కి గ్యాసోలిన్ ఫిల్ చేసుకున్నాను. మొత్తం కలిపి 1,50,000 అయితే అయింది నాకు. సో అక్కడి నుంచి మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకునేసి నియరెస్ట్ లొకేషన్స్కి వెళ్ళండి. నేను ఫస్ట్ బీచ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది, బీచ్లో బాగుంటుంది అని చెప్పేసి. మంచిగా బీచ్కి వెళ్ళినా, వీడియోలు తీసుకున్నా, ప్రశాంతం కూర్చున్నా, కొంచెంసేపు చిల్ చేసిన, అక్కడ వరకు బ్రహ్మాండం బీచ్లో. మళ్ళీ నీకు వెళ్తా ఉంటే నాకు ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుంది లొకేషన్ మాత్రం, భలే ఉంది. బ్రిడ్జ్ లాంటిది అవతల పక్కన, మళ్ళా బ్రిడ్జ్ బాగుంది కదా. బ్రిడ్జ్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం బాబు హెల్మెట్ ఇక్కడ తీయలేదంటే మళ్ళీ దోలాలి కదా, మళ్ళీ బండి దోలాల. సో జస్ట్ ఇప్పుడు బీచ్ పక్కనే ఇది కనిపించింది, నాకు మంచిగా అనిపించింది. అందుకని చెప్పి మీకు వచ్చి ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే బండి అయితే ఆపిన. నచ్చింది కదా. ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఇక్కడ 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఈకండి బైక్కి, 1 లక్ష రూపాయలే ఎనఫ్. మళ్ళీ బీచ్లో మీరు వెళ్ళే దగ్గర ఫస్ట్ ఎంట్రీలోనే ఒకటి ఆపేస్తాడు, ఆపేసి ఇక్కడ పార్క్ చేయి అంటాడు. ఆడ పార్క్ చేసినారు అనుకోండి, మీరు ఇక్కడ నువ్వు ఏదైనా కొనుక్కోవాలా, అదే ఫ్రీ పార్కింగ్ ఇక్కడ, కానీ నువ్వు ఏదైనా కొనుక్కోవాలా అంటారు. అవి కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి, అవి కొనుక్కోకండి సరేనా. ఏదైనా నువ్వు డ్రింక్స్ ఏమైనా కొనుక్కోవాలంటారు. సో మీరు ఏదైనా డ్రింక్స్ తాగాలంటే మీకు హెల్ప్ అవుతుంది. డ్రింక్స్ తాగినట్టు ఉంటుంది, బీచ్కి వెళ్ళినట్టు ఉంటుంది. లేదు ఓన్లీ బీచ్ చూసేదనుకోండి, కొంచెం ఇంకా కొద్దిగా ముందర వెళ్ళినాడు అనుకోండి, అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో కరెక్ట్గా 10,000కి మనం ఎంతసేపు అన్నా పెట్టుకోవచ్చు బండిని, 10,000 కట్టేస్తే. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లు భయ్యా, దుడ్డు, నో ఫ్రీ పార్కింగ్, అంత దుడ్డే. సో ఇది కథ, అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను మీకు. మంచిగా ఉంది కదా. ఈడందరూ చాలా మంది సైకిళ్ళు తీసుకుంటున్నారు. ఈ ఆడ తొక్కేది అదే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్, ఎంత దూరం అని తొక్కేది చెప్పు. అదే మనం ఇదే ఫస్ట్ కంట్రీనా, మనం దేశం మళ్ళీ తిరుగుతానే ఉన్నాం, నెలకో దేశంలో ఉన్నాం. ఇంకా ఎనర్జీ రావద్దా, స్టోర్ చేసి పూష్ చేయద్దు ఎనర్జీ, అందుకని చెప్పేసి. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనా. ఓకే, ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోయాన్.